రాష్ట్రంలో నిప్పులు చెరిగేలా ఎండలు ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో పాటు వేడి గాలుల తీవ్రత పెరుగుతోంది. ఇవాళ, రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం తర్వాత ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. పలు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హెచ్చరించారు. దీంతో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా కూడా ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ సుమారు 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంటుండగా, ఇటు సిటీ కనుక చూసుకున్నట్లయితే సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క సిటీలో కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఇంకా పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్లయితే హైత్ నగర్లో మనకి సుమారు 41 డిగ్రీలు, ఇంకా పటాన్ చెరువులో సుమారు 39.4 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంటుండగా, మనకి రాజేంద్ర నగర్ వచ్చేసరికి 40.5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డిల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నారాయణపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ సిటీతో పాటు మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డిలో ఈదురుగాలులతో కూడిన వానలకు అవకాశం ఉందన్నారు. ఇటు గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత అనేది ఉత్తర భాగాల్లో కొనసాగుతుంటుండగా, ఇటు దక్షిణ భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఈ కుములోనింబస్ సాయంత్రం సమయంలో ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తేలికపాటి వర్ష సూచనతో పాటు ఇక్కడ ఈదురుగాలుల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండి, ముఖ్యంగా ఇటు సంగారెడ్డి, వికారాబాద్తో పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇంకా రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఇంకా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలుతో పాటు నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎండలు పెరిగి వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూర్యుడి భగభగలతో వరంగల్ నగరంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో భూపాలపల్లి బొగ్గు గనుల్లో వేడితో సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పనులకు తునికాకు కోసేందుకు వెళ్లిన కూలీలు 11 గంటలకు ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మార్నింగ్ పూట 6కి వచ్చి 10కి వెళ్తాను నేను. మళ్ళీ మధ్యాహ్నం చూసి వెంటనే బట్టి వస్తున్నా, బయట లేక వెళ్ళిపోతున్నాను. చాలా ఇబ్బంది అవుతుంది, రావట్లేదు కూడా. ఎండ కూడా భయపడి రావట్లేదు పబ్లిక్ కూడా బయట. ఈ ఎండ కూడా మాకు కిరాయి కూడా కావట్లేదు, ఆటో కిరాయి కూడా కావట్లేదు. మాకు ఎండ తీవ్రంగా ఉన్నది. మేము జాబులు చేసుకుంటాం. ఆల్మోస్ట్ మధ్యాహ్నం 11-11:30 దాటితే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. చాలా దారుణంగా ఉన్నది. టెంపరేచర్లు పెరుగుతూ ఉండటంతో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. బొప్పాపూర్లో గడ్డి కట్టలు తరలిస్తూ ఉండగా కరెంటు వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మొత్తం గడ్డి కాలిపోయింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్లో నిప్పు అంటుకోవడంతో 5 ఎకరాల్లో వరి పంట దగ్ధమైంది. వరిని కోసేందుకు రైతు సిద్ధమవుతున్న టైంలో నిప్పు అంటుకొని బూడిదైనట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలవానిపల్లెలో షార్ట్ సర్క్యూట్తో పొలంలో వరిగడ్డి దగ్ధమైంది. మంటలు వ్యాపించి వ్యవసాయ పనిముట్లు కూడా దగ్ధమయ్యాయి. విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగలడంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో 20 ఎకరాల వరిగడ్డి పూర్తిగా దగ్ధమైంది.